ప్రియమైన దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగముగా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28, 29 వచనములను చదువుకుందాము. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. మరొక లేఖన భాగము మనము ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. 17వ అధ్యాయము 16వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది. దేవుడు లేఖన భాగములను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చదివిన 2 లేఖన భాగములు మనము బాగా ఎరిగిన వారమే. అవునంటారా కాదంటారా? మాట్లాడరండి. తెలుసు కదా ఎవరి గురించి రాయబడిన మాటలు? దావీదు కొరకు రాయబడిన మాటలు. ఆ యొక్క దావీదు కుటుంబము ఏ విధముగా ఆశీర్వదించబడిందో, దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో ఈ అంశములు ఆ యొక్క మనము చదివిన లేఖన భాగములలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ దినము దావీదు హెచ్చింపబడడానికి 7 కారణాలు. ఎన్ని కారణాలు? 7 కారణాలు. 7 కారణాలు మీ ముందు ఉంచుతాను. దేనిని కూడా నేను విడిచిపెట్టను. ఎందుకనంటే చెప్పబడిన సాక్ష్యములను బట్టి నాకు వదలాలనిపించలేదు. దావీదు కుటుంబము ఎంత గొప్పగా ఆశీర్వదింపబడిందో, దావీదు కూడా ఎంత గొప్పగా హెచ్చించబడ్డాడో ఈ 2 లేఖన భాగములను మనము ఆధారం చేసుకుంటే ఎన్నో విషయాలు ప్రభు మనం ముందుంచినాడు. అయితే మనము చదివిన దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము ఆ యొక్క 16వ వచనం మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథములో మనము చూస్తూ ఉన్నప్పుడు రాజులు గూర్చిన చరిత్ర ఆ యొక్క గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తాం. వారి యొక్క చరిత్ర, వారి యొక్క చర్యలు కూడా ఈ యొక్క దినవృత్తాంతముల గ్రంథములో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నాయి. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నటువంటి దావీదు గారు ఏం మాటలు అవి? రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవ చేసెను అనేటువంటి మాట ఉంది. చూశారో, ఆయన ఆ మాట పలికేటప్పటికీ ఆయన ఉన్న పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఆయన ఇశ్రాయేలీల 12 గోత్రములను కూడా పరిపాలన చేస్తున్న పరిపాలకుడు. అంటే ఆయన రాజు. ఆయన ఎవరండి? ఆయన రాజు. ఈ మాట పలికేసరికి ఆయన సామాన్యమైన పరిస్థితుల్లో లేడు. అంటే ఎందుకంటే అన్నిసార్లు ఆ మాట చెప్తున్నారంటే ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పమంటారా? ఎంత చక్కని మాట అండి. రాజైన దావీదు వచ్చి ఎక్కడికి వచ్చాడు? అందుకే నేను నొక్కి నొక్కి ఆ వచనాన్ని నేను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, రాజైన దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు కాదు. రాజైన దావీదు ఎక్కడికి వచ్చాడట? యెహోవా సన్నిధికి వచ్చి కుర్చీలో కూర్చొని
సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రార్థించాడా? ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? దావీదు నేలపైన కూర్చున్నాడు. రాజు అయ్యుండి తన సింహాసనమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండి, ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుగారికి ఖాళీ ఉంటుందండి? రాజుగారికి ఖాళీ ఉంటుందా? అబ్బో, మనం రాజు అయితే ఏముండదు, ఖాళీ ఉండదు. ఒకవేళ ఈ రోజుల్లో దేవుడు మనకు అంతటి స్థాయిలు ఇస్తే, కానీ ఇక్కడ ఎవరైనా రాజు, నాకు ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము చదివిన సమయాలు మొదటి గ్రంథములో, రెండవ గ్రంథములో మాటలు చూస్తే అక్కడ కొంచెం పర్వాలేదు, ఆయన వచ్చిన ప్రారంభ దశ. కానీ ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు, రాజు అయిపోయాడు, 12 గోత్రము ఆయన ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. తీరిక లేకుండా ఉన్నటువంటి దావీదు దేవుని సన్నిధికి వచ్చి మాట్లాడరా కూర్చుండి ఆయన ఏం చేస్తున్నాడట? ఇలాగూ మనవి చేశాను. ఆర్డర్లు వేయలేదు, ఆదేశం ఇవ్వలేదు. ఏం చేశాడట? ఇంగ్లీష్లో చెప్పండి మాట, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? బెగ్గింగ్ చేస్తున్నాడు దేవుడి దగ్గర. అది రిక్వెస్ట్, అడుక్కుంటున్నాడు దేవుడి దగ్గర, మనము చేసుకుంటున్నాడు. ఈ వచనములో ఉన్నటువంటి సారాంశం ఏమిటో చెప్పమంటారా? ఇది కృతజ్ఞతా ప్రార్థన. అంతే. ఈ మాట ఏంటి చెప్పండి? అంతే కదా. ఏమన్నాడు ఆయన? దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏ మాత్రపుది అన్నాడు. ఇదే ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన. దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఎవరైనా? రాజుగారు. ప్రియమైన దేవుని సంఘం, ఆలోచన చెయ్యండి. మనకు చిన్నపాటి పని ఉంటేనే మనం గుడి ఎగ్గొడేస్తాం, మందిరానికి మానేస్తాం, రకరకాల పనులు, మనకు అసలు తీరుబడే ఉండదు. కానీ 122 మొదటి వచనములో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటిన్న మాట? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేసి తిని సంతోషించి తిని. వెళ్దామని చెప్తేనే ఇంత సంతోషం ఉందే, వెళ్తే ఏముంటుంది? 16, 11 చదవండి. ఇందాక ఆరాధనలు హెచ్చరికలు అందించారు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. వెళ్దామంటేనే సంతోషం కలిగితే, వెళితే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. వెళితే నిత్య సుఖములు అక్కడ మనకు ఉన్నాయి. ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారు? కింగ్ డేవిడ్. అంతే కదండి. ఎవరు గ్రహించారు? దావీదు రాజు గారు, కింగ్ డేవిడ్ గుర్తించి ఆయన ఏం చేశాడయ్యాడంటే దేవుని సన్నిధికి వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆ యొక్క సందర్భాన్ని ఒక వ్యాఖ్యానకర్త ఏం రాశాడో చెప్పమంటారా? ఆయన ఎవరు చెప్పండి? ఇప్పుడు రాజు కదా, దేవుని మందిరానికి వచ్చినప్పుడట రాజవస్త్రాలు తీసేశారంటే అండి. ఏం చేశాడు? రాజవస్త్రాలు తీసివేసి సాదా సీదా వస్త్రాలు, అంటే ఆయన గొర్రెలు కాసుకున్నప్పుడు ఏ అంగీనైతే వేసుకున్నాడో అదే అంగీని వేసుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరములో గడిపేవాడట. నీ లెవెల్ ఎక్కడ విడిచిపెట్టాలో తెలుసా? చెప్పులు స్టాండ్ దగ్గర నీ లెవెల్ విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎందుకు తెలుసా? మనము దేవుని కన్నుల ఎదుట కూర్చుంటున్నాం. అది సేవకుడి దగ్గర, లేకపోతే పెద్దల దగ్గర, నా తోటి పరిశుద్ధుల దగ్గర అని అనుకోవద్దు. ఎప్పుడైనా ఈ స్థలంలోనికి వస్తే నేను యెహోవా కన్నుల ముందు, లేక దేవుని కన్నుల ముందు ఉన్నాను అనేటువంటి భయముతో మనము లోపలికి రావాలి. దావీదు చేసింది అదే. తన యొక్క రాజ వస్త్రాలు తీసివేశారట, తన యొక్క కిరీటమును తీసివేశారట, రాజ దండమును వదిలేశారట, తన యొక్క హోదాను విడిచిపెట్టాడు, తన యొక్క సైన్యాన్ని విడిచిపెట్టాడు. ఒంటరిగా, సోలోగా నేను యెహోవా శరణు
జొచ్చి ఉన్నాను. ఒంటరిగా సాదా సీదా వస్త్రములు ధరించుకొని ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు అని ఒక వ్యాఖ్యానకర్త రాస్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నారు, నా ఇల్లు ఏ మాత్రపుది అన్నాడు. ఇల్లు అంటే కట్టడములతో కట్టిన ఇల్లు గురించి మాట్లాడలేదు దావీదు. ఇల్లు అనేటువంటి మాటకు కుటుంబము అని అర్థం. ఇల్లు అనే మాటకు అర్థం ఏమిటి? కుటుంబము. అందుకే 2వ సమూయేలు గ్రంథంలో మనం చదివాం. ఇది మీకు అర్థం కావాలనే ఆ వచనాన్ని చదివించాను. 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో అందుకే నేను చదివించాను. ఇల్లు అంటే కుటుంబము. అందుకే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మంచి మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము కలిపి కట్టుకునేదా? అక్కడ చెప్పబడిన ఇల్లు ఏమిటయ్యా అంటే కుటుంబము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు. ఈరోజు ప్రియమైన సహోదరి, నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. సహోదరుడా, నువ్వు జ్ఞానవంతుడు అయితే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. దావీదు కట్టుకున్నాడండి. కింగ్ డేవిడ్ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈరోజు నీవైనా నేనైనా మన కుటుంబాలు కట్టుకోవడానికే దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ జనవరి మాసములో చివరి ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దావీదు గారు ఎలాగైతే ప్రభు సన్నిధిలోనికి ప్రవేశించాడో నీవు నేను కూడా అలాగుననే ప్రవేశించాలి. దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను నన్ను హెచ్చించడా? దావీదు గారి కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? దేవుడు పక్షపాతి కాదు అని రోమపత్రికలో తెలియజేస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరి ఉపకారి, అందరి కాపరి, అందరి ఊపిరి, అందరి సహకారి, అందరి మేపరి. దావీదు వేరు నువ్వు వేరు కాదు. దావీదు వేరు మనం వేరు కాదు. దావీదుతో మనము కూడా అంతే. కాకపోతే ఇక్కడ చిన్న పరిమాణం ఒకటి ఉంటుందండి, అదే విశ్వాసము అనేటువంటి పరిమాణం. నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు ఇదంతా చేస్తాడు, ఇంకంతకుమించి చేయలేదు. నీవు ఆశీర్వించబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వించబడాలన్నా, నీవు హెచ్చించబడాలన్నా ఒకటే ఒక కొలత. ఏమిటా కొలత? విశ్వాసము. నీ విశ్వాస పరిమాణమును బట్టే నీ హెచ్చింపు ఉంటుంది, ఇంకంతకు మించి ఇక్కడ ఏమీ లే. దావీదు గారు హెచ్చింపబడడానికి 7 కారణాలు అన్నాము కదా. అందులో మొట్టమొదటి కారణం ఏంటో చెప్పమంటారా? ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేవాడట. మొట్టమొదటి కారణం ఏంటి చెప్పండి? ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించేవాడు. 34 మొదటి వచనం కీర్తనలో మీకు తెలుసు, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, మీరు చదవవలసిన అవసరం. నేను ఎల్లప్పుడూ ఆయన ఎప్పుడు స్తుతించాడట? అప్పుడప్పుడేనా? మాట్లాడండి అమ్మా. ఎల్లప్పుడూ. ఆయనకి తీరిక ఎక్కడదే? ఆయన గొర్రెలు కాస్త ఉన్నప్పుడు తీరిక లేదు. ఎందుకంటే ఏ ప్రక్క నుంచి ఏ మృగం వస్తుందో, ఏ తోడేరు వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో, ఇంత పెద్ద మందరాన్ని కాస్తూ కూర్చోవాలి. కానీ అటువంటి సమయంలో కూడా ఆయన ఏం చేశాడట? ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాడు. ఈ రోజు నీ కుటుంబము నీవు హెచ్చించబడాలి అంటే ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించు. కానీ మనము అప్పుడప్పుడు స్తుతిస్తున్నాం అనిపిస్తుంది నాకు. నీ స్థితి మారాలి అని అంటే దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించు. స్థితిలో గొప్ప శక్తి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ స్థితి నీ స్థితినే మార్చేస్తుంది. దావీదు యొక్క స్థితిని మార్చింది. ఏమిటి ఆయన స్థితి అంటే, ఆయన గొర్రెల తొట్టిలో ఉన్న దావీదును ఎక్కడ తీసుకొని వెళ్ళాడు దేవుడు? సింహాసనం మీదకు తీసుకొని వెళ్ళాడు. మీరు ఈ మాట మనం చదివిన 17వ అధ్యాయము 7వ వచనములో మీరు చూస్తూ ఉంటారు ప్రియమైన వారులారా. 7వ వచనములో మీరు చూస్తూ ఉంటారు. మీరు చూడండి, గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టారు దేవుడు. కారణం ఏమిటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. ఈ రోజు నీ నోట దేవుని స్తుతి ఉందా? నీ కుటుంబంలో దేవుని స్తుతి ఉందా? నువ్వు ఎల్లప్పుడూ స్తుతిస్తున్నావా? అప్పుడప్పుడూ స్తుతిస్తున్నావా?
కాబట్టి గొర్రెల పెట్టినటువంటి దావీదును దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టాడు. దుడ్డు కర్ర పట్టుకొని తిరుగుతున్నటువంటి దావీదు గారి చేతిలోనికి రాజదండాన్ని ఇచ్చాడు దేవుడు. అంతే కదండి. దుడ్డు కర్ర పట్టుకొని ఉస్సుమంటూ ఆ గొర్రెలు కాస్తున్నటువంటి దావీదు గారి చేతిలోనికి రాజదండం వచ్చింది. ఈ రాజదండము శాసిస్తుంది. అంటే శాసించే స్థాయికి దేవుడు దావీదును తీసుకొని వెళ్ళాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని సంగమా, ఆయన చెద్దను తినేటువంటి ఆయన బ్రతుకులోకి షడ్రుచుల ఆహారం తినే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ముంత పట్టుకొని పొద్దున్నే వెళ్ళిపోయేవాడు కొండల్లోకి కోణంలోకి. కానీ ఇప్పుడు ఆయన యొక్క బ్రతుకులోనికి ఏమొచ్చింది? షడ్రుచుల రాజుల భోజనం తినేటువంటి స్థాయి వచ్చింది. అడవిలో తిరిగే దావీదును అంతఃపురములోకి తోడుకొని వచ్చాడు. పాత వస్త్రాలు కట్టుకొని తిరిగేటువంటి దావీదు జీవితంలోనికి రాజవస్త్రాలు ధరించుకునే స్థాయి వచ్చింది. తలబాగు చుట్టుకొని ఎండబాబు తలబాగు చుట్టుకునే స్థాయిలో నుంచి కిరీటము పెట్టుకునే స్థాయిలోనికి దేవుడు దావీదును నడిపించాడు. కారణం ఏంటి? ఎల్లప్పుడూ ఆయన యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలీయులకు ఏలికగా మార్చేశాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని ఎల్లప్పుడూ స్తుతించడమే. ఇంత ఎత్తైన స్థాయికి రావడానికి కారణము దేవుణ్ణి స్తుతించడం. అందుకే ఆయన అంటున్నాడు, దేవా యెహోవా నీవు నన్ను ఎంత ఎచ్చులోనికి తెచ్చడానికి నేను ఎంతటి వాడను, నువ్వెంతటి వాడవే, నువ్వెంత ఇచ్చేవడానికి కారణం ఏంటంటే నిన్ను బట్టి కాదు, నీ హృదయము స్తుతించినటువంటి స్తుతిని బట్టి. స్తుతికి కౌంట్ ఉంటుందండి. ఇన్ని స్థుతులే చెల్లించాలని కౌంట్ ఉంటుందా? ఈ మధ్యలో కొన్ని పుస్తకాలు తిరుగుతున్నాయి అక్కడక్కడ. ఏంటి చెప్పండి, మనకు తెలుసు. చెప్పరే ఎన్ని స్థుతులు? స్థుతులకి కౌంట్ లేదు ప్రియమైన వాళ్ళరా. స్థుతులకి లిమిట్ కూడా లేదు. ఏ లిమిట్? వయసుతో లిమిట్ లేదు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించిన పాటలో వృద్ధులు, బాలురు, యవ్వనులు, చెప్పండి లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ ఉందా? ఏజ్ లిమిట్ లేదు. కొన్ని కౌంట్ ఉందా? నిత్యము నువ్వు ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించాలి. నువ్వు నోటితోనే స్తుతించాలి, నువ్వు పాటలు పాడుతూ కూడా దేవుణ్ణి. అదేటో కానీ మన వాళ్ళు పాటలు పాడేవారి వైపు పాకిస్తాన్ వాళ్ళు చూసినట్టు చూస్తారు. పాటలు పాడుతున్నారు అనుకోండి, వాళ్ళ మనవాళ్ళు కాదు పాకిస్తాన్ వాళ్ళు అన్నట్టు చూస్తాం. కలిసి పాడడానికి మనం ఇంట్రెస్ట్ చూపించం. నీకు ఏదొస్తే అదే పాడు. ఎవరి కొరకు పాడుతున్నావు? నా కొరకా? దేవుని కొరకు. నువ్వు పాటల ద్వారా దేవుని స్తుతించు. మనం చప్పట్లు కూడా కొట్టచ్చు, కానీ మనం చప్పట్లు కొట్టాం. ఆకాశం విరిగి పడిపోతుంటే భుజం కాసినట్టు చూస్తాం. అలాగే ఆకాశం పడిపోతుంది, నేను భుజం కాసినని చూస్తాం, చప్పట్లు కొట్టాం. సునామీ వస్తే ఒక చెయ్యి అడ్డు పెట్టినట్టుగా మనం కూర్చుంటాం. సగం కాల సవాళ్ళ మనం కూర్చుంటాం మందిరాల్లో. చప్పట్లు కొట్టడం మన చేతులు రావు. నువ్వు చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతించు, పాటలు పాడి దేవుణ్ణి స్తుతించు. నీ హృదయాంతరంగంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించు. అందుకే 47వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. ఆదివారం పూట చక్కగా చప్పట్లు కొట్టు, ఇంట్లో 2 పాటలు పాడుకొని చప్పట్లు కొట్టు, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, ఆరోగ్యంగానే ఉంటావు. నువ్వు అక్కడ కొట్టవు, ఇక్కడ కొట్టవు, మరి ఎవరిని కొడతావు? మీ ఆయన కొడతావా? దావీదు హెచ్చింపబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ ప్రభువునే స్తుతించినవాడు. రెండవ కారణం ఏంటో చెప్పమంటారా? ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థన అనుభవం ఏంటో చెప్పమంటారా? ప్రార్థనలో దైవ దర్శనము చూసేంతగా ప్రార్థించేవాడు. ఏంటండి? దేవుని ముఖము చూసేంతగా ప్రార్థించేవాడు. నా మాటలేం కాదు. 27వ కీర్తన చూడండి, 9వ వచనాన్ని చదవండి. 27వ కీర్తన 9వ వచనం.
నీ ముఖమును ఉండండి. ఎవరి ముఖం అండి అది? దేవుని ముఖం. అంటే ఈయన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? ఎవరి ముఖం చూస్తున్నాడు? అంతే కదండి. నీ ముఖమును నాకు అరే అంటే ప్రతిరోజు ఈయన ప్రార్థన చేస్తామన్నప్పుడు ఎవరి ముఖం చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమైందండి. ఆయనకు ముఖ కవలికలు కూడా ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుని ముఖము చూస్తే దేవుని యొక్క ముఖ కవలికలు కూడా ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. ఆయన సంతోషంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా, చిరాగ్గా ఉన్నాడా అనేది ఎవరు తెలుస్తుంది? దావీదుకు తెలుసు. చూడండి, మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 88వ కీర్తన 14వ వచనాన్ని. యెహోవా, నీవు నన్ను విడిచిటయాలా, నీ ముఖము నాకు చాటు చేయుటయాలా. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. నీ ముఖము నాకు ఎందుకు చాటు చేశావు? నేను వేకువనే లేస్తున్నాను కదా, నేను వెతుకుతున్నాను కదా, ప్రతిరోజు ప్రార్థనలో నీ ముఖాన్ని నేను చూస్తున్నాను కదా, ఎందుకు ఈ రోజు నీ ముఖాన్ని దాచుకున్నావు? ఎందుకు నీ ముఖాన్ని నువ్వు మరుగు చేశావు నువ్వు అని దావీదు అడుగుతున్నాడు. 143వ ఆ కీర్తనలో 7వ వచనములో చివరి వరుసలో పడి మంచి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముఖమును నాకు మరుగు చేయకము. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దావీదు గారి వలె నీవు నేను హెచ్చించబడాలి అంటే అనుదినము ప్రార్థించేవారిగా ఉండాలి. అనుదినము ప్రార్థించేవారిగా ఉండాలి. మనం దినమునికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాం చెప్పాలి? 3 మార్లు చేస్తున్నామా? ఈ 3 మార్లు ప్రార్థన చేసి దానియేలు గారి లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాం మనం. అంతే కదండి. దినములకు 3 మార్లు నేను దానియేలు వలె ప్రార్థన చేస్తున్నాను. వెరీ గుడ్. నేను సింహాల బోర్లో వేస్తే తన్ని తాలింపు పెడేస్తాయి. ఏంటవి? సింహాలు. నీవు 3 పూట్ల ప్రార్థన చేసి దానియేలు గారి రేంజ్ లో మీరు బిల్డప్లు ఇవ్వద్దు. ఆయన 3 మార్లు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన సింహాల నోటి నుంచి వినిపించింది. మరి నిన్ను నన్ను అదే సింహాల బోర్లో మళ్ళీ వేస్తే అవి తన్ని తాలింపు పెట్టుకొని ఎముకలు పులుసు పెట్టుకుంటాయి. నిజమే ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఈయన అంటున్నాడు, నేను దేవుని యొక్క ముఖమును చూసేంతగానే ప్రార్థన చేశాను. నేను దైవ దర్శనము పొందేంతగా నేను ప్రార్థన చేశాను. కాబట్టి ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు కోప్పడుకున్నావు మీద అంటున్నాడు. అంటే నీ ముఖం ఎలాగుందో దావీదు కనబడుతుంది. నీ ముఖాన్ని తిప్పుకున్నావు, నీ ముఖాన్ని దాచుకున్నావు. వై? నేనేం చేశాను? నేను చేసిన తప్పేంటి ప్రభువా? ఎంత చక్కని స్నేహితులని వీరిద్దరూ కూడా. అంటే ప్రార్థించేటప్పుడు ఆయన యొక్క ముఖమును, ఆయన యొక్క ముఖ కవలికలు చూసి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా హృదయానుసారుడు దావీదు అన్నాడు. ఈరోజు మన ప్రార్థన చేయడం ద్వారా దేవుని హృదయానుసారులుగా మనం మార్చిపడ్డామా? అపోస్తుల కార్యములు ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి. 13వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో చెప్పమంటారా? మరియు ఆయన 22వ వచనం నేను చదువుతున్నాను చూడండి, 2వ వరుస నుంచి. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి. ఇందాక బ్రదర్ ఆరాధన హెచ్చరికల్లో మాట చెప్పారు, మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలట? సాక్షి జీవితం కలిగి బ్రతకాలని చెప్పారు. ఇదే సాక్షి జీవితం. నీ గురించి సాక్ష్యం చెప్పవలసింది ఎవరు? దేవుడు సాక్ష్యం చెప్పాలి. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతూ, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు దావీదు. దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడు? దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవునికి అనుదినము ప్రార్థించడం ద్వారా దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుని ఇష్టమే అది. ఆయన స్తుతించేవారుగా ఉండాలన్నదే దేవుని ఇష్టం. ఆయనకు ప్రార్థించేవారుగా ఉండాలన్నదే
36వ వచనంలో కూడా ఈ మంచి మాట ఉంటుంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించారట. దేవుని సంకల్పము చొప్పున, దేవుని ఇష్టము చొప్పున, దేవుని ఆలోచన ప్రకారముగా సేవ చేసిన వాడు దావీదు. దేవుని ఉద్దేశం నెరవేర్చిన వాడు దావీదు. ఇది సాక్ష్యం పొందడం అంటే. ఎప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం తెలుసా? దావీదు గారి వలె మనము ప్రార్థన చేసినప్పుడు, దావీదు గారి వలె దైవ దర్శన అనుభవం కలిగినప్పుడు, ఆయనకి ముఖ కవలికలను చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటాడు, నీవు నా హృదయానుసారుడివి అని దేవుడు స్టేట్మెంట్ ఇస్తాడు. దావీదు హెచ్చింపుకు రెండవ కారణం ఏంటి చెప్పండి? ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బాధ్యత కలిగిన వాడు. ఇవి చాలా చిన్నవండి, మనకు తెలిసిన విషయాలే. దావీదు బాధ్యత కలిగిన వాడు కాబట్టి దావీదు హెచ్చింపబడ్డాడు. దావీదు కుటుంబము ఆశీర్వదించబడింది. ఏ బాధ్యత? ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు ముమ్మరముగా యుద్ధం జరుగుతుంది. మొత్తం దావీదు గారు అన్నలందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు. అయితే యెషయా గారు ఏం చేశారంటే దావీదుని పిలిచి, నాయనా దావీదు, మీ అన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు, వారి యొక్క క్షేమ సమాచారం నువ్వు తెలుసుకో అని వారికి కొన్ని వంటకములు తయారు చేయించి దావీదుకి ఇచ్చి దావీదుని పంపిస్తూ ఉన్నారు. మీరు మాటలు చూడాలి అంటే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ మాటలు మనము చూడగలుగుతుంటున్నాం. అక్కడ ఆ యొక్క తన కుమారులకే కాదు కానీ అక్కడటువంటి అధిపతులకి, అధికారులకి కూడా ఈ వండిన వంటకములన్నీ పట్టుకొని వెళ్ళమని చెప్పినప్పుడు దావీదు గారు ఏం చేశారట? చదువుతున్నాను చూడండి 20వ వచనములో. దావీదు ఎప్పుడు లేచి? నిట్ట మధ్యాహ్నం లేచి, 9 తర్వాత లేచి. ఏంటే ఈరోజు మనకి ఆదివారం కాబట్టి రెస్ట్ డే అని అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి తన్ని పెట్టి పడుకున్నామని అడిగేవారు ఎవరు లేరు అనుకుంటారు. ఉన్నాడు ఒకడు. ఎవరైనా మాట్లాడరే? మా గట్టి చెప్పడా మాట. నా నోరంటే పడిపోయింది, మీ నోరేమైంది? నా నోరంటే పడిపోయింది, అరలేకపోతుంది, మీ నోరేమైంది? మళ్ళీ అడిగేవారు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీరు విశ్వాసులు కాబట్టి దేవుడు అడుగుతాడు, అవిశ్వాసులు అయితే ఆయనకి అడిగే పని లేదు. దావీదు గారు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి, గొర్రెలు వదిలేదండి. కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను వదిలేడు. నాయకుడు ఎప్పుడు కూడా గొర్రెలను విడిచిపెట్టడు. ఎవరో ఒకరికి అప్పగిస్తాడు కానీ విడిచి వెళ్ళిపోయే కాపరైతే వాడు జీతగాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ ఆయన ఏమి కలిగి ఉన్నాడు చెప్పండి? బాధ్యత కలిగి ఉన్నాడు. బాధ్యత కలిగిన వాడు కాబట్టి తండ్రి చెప్పిన మాట విన్నాడు. మీకు ఒక మాట దావీదు గారు అలాగనలేదు. ఉదయమే లేచి వాళ్ళ డాడీ ఇచ్చినటువంటి వంటకములన్నీ కూడా జట్టి కావిడ వేసుకొని, ప్రియమైన వాళ్ళరా, కావిడ వేసుకొని గొర్రెలన్నింటినీ ఏం చేశాడట? ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఆయన ప్రయాణమై వెళ్ళిపోయాడు. ప్రయాణానికి ముందు ఒక మాట ఉందండి, మీరు చదవండి అక్కడ. అది ఆ మాట ఏంటది? తనకిచ్చిన ఆజ్ఞ చెప్పండి. ఎవరిచ్చారు ఆజ్ఞ? తండ్రి మాటను ఆజ్ఞగా భావించాడు దావీదు. ఈరోజు పిల్లలారా, ఎవరు వస్తున్నారా? మీ తండ్రి మాటను, మీ తల్లి మాటను ఆజ్ఞగా మీరు భావిస్తున్నారా? ఆజ్ఞ అంటే ఏంటి? ఇంకా శిరస వహించవలసి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు బాధ్యత కలిగి ఉంటే 128వ కీర్తనలో ఉన్న కుటుంబంగా నువ్వు ఉంటావు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు బాధ్యత కలిగి ఉంటే 128వ కీర్తనలో ఉన్న కుటుంబంగా నువ్వు ఉంటావు. ఏంటి ఆ కుటుంబం అంటే? భర్తగా నువ్వు మొగ్గు వేస్తావు, భర్తగా నువ్వు దీవించబడతావు, భర్తగా నువ్వు చేతులు కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు, భార్యగా నువ్వు ఫలించే ద్రాక్షావల్లుగా ఉంటావు. నీ పిల్లలు ఎలాగుంటారట? భోజనపు బల్ల చుట్టూ వలీవ మొక్కల వలె ఉంటారు. నీవు ధన్యుడవి, నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవి,
నువ్వు ధన్యురాలు. ఎప్పుడో తెలుసా? నువ్వు బాధ్యత కలిగిన తల్లివి తండ్రివైతే, నువ్వు బాధ్యత కలిగిన తల్లిదండ్రులైతే 128వ కీర్తనలో ఉన్న కుటుంబంలాగా నీవు ఆశీర్వదించు. ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయా అని అంటే, బాధ్యత కలిగిన వాడు దావీదు. కాబట్టే దేవుడు దావీదుని ఏం చేశాడు? హెచ్చించాడు. ఈ రోజు నీ కుటుంబం హెచ్చింపబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. 4వదిగా మనం ఆలోచన చేస్తే ఆయనలో మరొక లక్షణం ఏమిటంటే, దేవుడి వైపు చూసే లక్షణం కలిగిన వాడు. ఎవరి వైపు? దేవుని వైపు. మనము చదివిన 16వ కీర్తనలో ఒక మంచి మాటని మనం చదివాం. 4వ వచనములో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏమి విస్తరించునో శ్రమలు విస్తరించును. ఇక్కడ దావీదు గారు దేవుని వైపు చూసే లక్షణం కలిగిన వాడు కానీ ఆయన మనుషుల వైపు చూడలేదు. మీరు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సందర్భం ఏమిటి అనంటే, ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. గాతువాడైనటువంటి గొలియాతు అనేటువంటి శూరుడు నిలవబడి తొడగొట్టి, మీకు దమ్ముంటే రండి, మీ అంతు తేల్చేస్తానని చెప్పేసి సవాలు చేస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో ఇశ్రాయేలుకి ఏం కలిగిందంట? బహుభీతులైరి. 17వ అధ్యాయము 11వ వచనములో చివరి మాట చూడండి. సౌలును ఇశ్రాయేల్ అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, భయపడిపోయారు. ఎవరిని చూసి? గొలియాతుని చూసి, ఆయన యొక్క ఎత్తును చూసి, ఆయన యొక్క కత్తిని చూసి, ఆయన మాటను బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే భయపడిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఎంట్రీ ఇచ్చాడు ఎవరు చెప్పండి? దావీదు గారు. ఏం పట్టుకొని వచ్చాడు? వాళ్ళ అమ్మగారు వండినటువంటి వంటకములు పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చిన వారు కుదురుండొచ్చు కదా. దావీదు గారు వచ్చిన తర్వాత మౌనంగా ఉండలేదు. ఎవరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఒక్కొక్కరి దగ్గర సమాచారం లాగుతుంటే నాబోటుడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, వచ్చావు కానీ ఆడ కేకలు వింటే నువ్వు చచ్చిపోతారా బాబు, నువ్వు ఇంటికి పో అన్నాడు. ఏమన్నాడు అంటే 8వ వచనములో, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చి తిరిగి, నేను ఫిలిష్తీయుని గానా, మీరు సౌలు దాసులు కారా, మీరు మీ పక్షముగా ఒక నేర్పరుచుకొని నా యొద్దకు పంపండి, ఆ సంగతి నేను తేల్చేస్తాను, వాళ్ళు చీల్చి చెండాడతానని సవాలు చేస్తున్నారు రా బాబు అంటే దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చి ఆయన ఏమన్నాడు తెలుసా? చూస్తారా మాట? చూద్దామా మనము? చూడండి ప్రియమైన దేవుని సంగమా, 26వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించదినగా. అమ్మ బాబోయ్, పాపం వచ్చేసింది. ఎవరి వైపు చూశాడు? ఆయన దేవుని వైపు చూశాడు. కాబట్టి ఏమన్నాడు ఆయన? జీవము గల, మాట్లాడరండి, గట్టిగా మాట్లాడండి కొంచెం, జీవము గల దేవుని సైన్యము అంటే దావీదు హృదయం దేవుని మీద ఆధారపడింది. ఆ సమయంలో కూడా దావీదు దేవుని వైపే చేస్తూ ఉన్నాడు. కాబట్టి అని అంటున్నాడు, జీవము కలిగిన దేవుడు. ఎలా నిరూపించాడు దావీదు అంటే 37వ వచనములు అంటున్నాడు కదా, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి ఆ బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నా యెహోవా నన్ను రక్షించిన వాడు జీవము కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడు అని ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు గొప్పేమీ రాదు. అవసరం ఉన్నంత వరకు వాడుకుంటారు, అవసరం తీరేక అందుకే ఎబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మంచి మాట ఉంటుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచు. నీవు ఎవరి వైపు చూడాలి? నీకు కలిగిన శ్రమ, సింహము వంటి శ్రమ రావచ్చు, ఎలుగు వంటి శ్రమలు రావచ్చు, గొలియాతు లాంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నీకు రావచ్చు, మరణమే ముందుకు రావచ్చు, అగ్ని వంటి శ్రమలు రావచ్చు, ఎరుకో వంటి శ్రమలు ముందుండొచ్చు, యోర్దాను వంటి శ్రమలు ముందుండొచ్చు, ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు ముందుండొచ్చు. అయితే నీవెవరి వైపు చూడాలి?
జీవము కలిగిన దేవుని వైపు చూడాలి. దావీదు చూశాడు. కాబట్టి 47వ వచనము చివరి వరుసలో ఇలాగంటున్నారు చూడండి, యుద్ధము సౌలుగా, యుద్ధము దావీదుగా. ఎవరి యుద్ధము? యెహోవాదే. జీవము కలిగిన యెహోవాది, జీవము కలిగిన నా దేవుడిది. ఆయన బలవంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన కాపరి, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన శక్తి కలిగిన వాడు. కాబట్టి యుద్ధము యెహోవాదే. దావీదు దేవుని వరకు చూశాడు కాబట్టి దావీదు గొప్ప చేయబడ్డాడు. ఎక్కడి వరకు? ఎందుకండి ఆ 18వ అధ్యాయము చదువుతారా? 7వ వచనం. 18వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 7వ వచనములు అంటున్నాడు, చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, వాయించచ్చు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడో కాదండి ఘనత తెచ్చేది, వెంటనే దేవుడు ఘనపరిచాడు దావీదుని. వెంటనే దావీదుని దేవుడు గొప్ప చేశాడు. ఈ రోజు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తావో, ఆయన ఆశ్రయిస్తావో, ఆయన సన్నెత్తుతావో, నిన్ను వెంటనే దేవుడు గొప్ప చేస్తాడు. కానీ ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆలస్యం చేసే దేవుడు అంత మాత్రము కాదు. దావీదు దేవుని వైపు చూశాడు, దేవుడు దావీదును గొప్ప చేశాడు. దేవుడి వైపు చూసే లక్షణం ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. 5వదిగా మనం ఆలోచన చేస్తే, దేవునికి ఇచ్చుటలో గొప్పవాడైన, దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ ఆయన వల్ల కాలేదు. దేవుడు దావీదుకి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరు నిర్మిస్తున్నారంటే తన కుమారుడైన సొలొమోను నిర్మిస్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడట? తనకు కలిగిన దానిలో దేవుని మందిరానికి ఇచ్చాడు. వెండి, బంగారము, కర్రలు, వెలగల రాళ్ళు సమస్తము కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. అదే మనమైతే మనం చెయ్యొద్దంటే మన సహాయము చెయ్యం. నువ్వు చెయ్యొద్దా పని అన్నావు అనుకోండి, చేసే సహాయం మనం ఏం చేస్తాం? వెనక లాగేస్తాం. కానీ దావీదు గారు అలా చేయలేదు. దావీదు గారు వద్దన్నప్పటికీ కూడా వెంటనే దావీదు తన దేవుని మందిరం కొరకు వేటినైతే సమకూర్చారో వాటన్నిటిని కూడా ఇచ్చి మంచి మాట అడుగుతాడండి ఆయన. చదువుతారా 5వ వచనములో? అది మనోపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా ఉన్నారా అని దావీదు అడుగుతున్నాడు. ఈరోజు మనము దేవునికి ఇవ్వడంలో మనము గొప్పవారమేనా? ఎందుకు ఇవ్వాలి పాస్టర్ గారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము దేవునికి ఇవ్వాలి. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఇవ్వండి. ప్రభు భయం నేర్చుకోవడానికి మీరు ఇవ్వండి. ఇవ్వడం అనేటువంటిది దేవుని పట్ల మన భక్తిని పెంచుతుంది. ఇవ్వడంలో యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు ఉన్నాయి. దావీదు ఇచ్చుటలో గొప్పవాడు. ఆరవదిగా పాపములు ఒప్పుకోవడంలో గొప్పవాడు. ఎందులో గొప్పవాడు? పాపములు ఒప్పుకోవడంలో గొప్పవాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము 13వ వచనములో మంచి మాటలుంటాయి. ప్రవక్త వచ్చాడు, ఆ మనుషుడు నీవే అనగానే, నేనెక్కడ చేశాను? నేను కాదా పని చేసింది? నా బట్టలు వేసుకుని వెళ్ళాడు వేరొకడు. ఆ మాటలు నాయి కాదు. ఏం చేశారు? మిమిక్రీ చేశారు. ఆ ఫోటోలు నాయి కాదు, మార్ఫింగ్ చేశారు అన్నాడా దావీదు? అన్నాడా? 13వ వచనం చదవండి ఒకసారి. చాలండి. ఏమన్నాడు? గట్టిగా నేను పాపాన్ని ఆయన ఒప్పుకోవడం గొప్పవాడు. ఆయన కప్పుకోలేదు. ఈ రోజు నువ్వు కప్పుకొనకుండా ఒప్పుకుంటే కనికరము పొందుకుంటావు. నువ్వు కనికరించబడాలంటే నీ తప్పుదారి ఒప్పుకో, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో. ఆ యొక్క ఒప్పుకోవడం వచ్చిందే 51వ కీర్తన.
ఆ ఒప్పుకోలు నుంచి వచ్చింది 51వ కీర్తన. చాలా మంచి మాటలు ఉంటాయి కదండి. ఇస్సోపుతో నన్ను కడుగు, నా నుంచి నీ ఆత్మను తీసేయకు అని దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకోవడం మనకు వస్తుందా? ఈరోజు మనం కప్పుకుంటున్నామా? కప్పుకుంటే చాలా ప్రమాదము. దావీదు గారు ఒప్పుకున్నారు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. చివరిగా ఆయన మరొక లక్షణం ఏమిటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాడు దావీదు. అదే మనం చదివినటువంటి వాక్య భాగము. ఏ వాక్య భాగము? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనములో అదే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇలాగ మనం చేశాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చినానికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏం మాత్రపుది అంటున్నాడు. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎన్నో ఉపకారాలు చేశాడు. గొర్రెల పెట్టినటువంటి దావీదును అంతఃపురంలోనికి తీసుకుని వచ్చినటువంటి దేవుడు. నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కృతజ్ఞత ప్రార్థన కూడా మనము కలిగి ఉండాలి. ఈయన కృతజ్ఞత కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు హెచ్చించాడు. ఈ 7 అంశాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఏ కుటుంబంలో అయితే ఉంటాయో, ఆ యొక్క కుటుంబాలు ఏం చేయబడతాయి చెప్పండి? హెచ్చించబడతాయి. ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దావీదును హెచ్చించిన దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మరి ఏ అనుభవాలతో మనము ఈ స్థలంలో నుంచి మనము బయటికి వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.